ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కనిపించడానికి మా అందరికి ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి అయ్యా. నీ విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. Psalms chapter 32 verse 8. I will guide thee with mine eye. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఆశిస్తున్నారండి దేవుడు నా పైన దృష్టి ఉంచాలి అనేది. అలాగే రెండవదిగా దేవుడి ఆలోచన నేను చెయ్యాలి, దేవుడు ఏ ఆలోచన అయితే చెప్తున్నాడో ఆ రీతిగా నేను నడుచుకోవాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అని. ఆశ కలిగి ఉండడం మనం నేర్చుకోవాలండి. మనకి దేవుడు ఆలోచన ప్రకారం నేను చెయ్యాలి, ఆశ మనలో ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది నేను చెయ్యాలి, దేవుడు వద్దన్నది నేను చేయకూడదు అని మనం నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడిచ్చేటువంటి ప్రతి ఆలోచన మన జీవితంలో సఫలమవుతుంది. అంతేకాకుండా విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాము. మన దేవుడి పేరు ఆలోచనకర్త. ఈజ్ ద కౌన్సిలర్. కాబట్టి మనకి ప్రతి విషయంలో కౌన్సిలింగ్ చేసేటువంటి దేవుడు, మనకు ప్రతి విషయంలో మార్గదర్శకుడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు అండి. దేవుడికి మన పట్ల చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనము కేవలము కొంచెం వరకు మన జీవితాన్ని చూడగలుగుతామండి. ఈరోజు మనం చాలా ప్లాన్స్ వేస్తుంటాం, చాలా ఆలోచన కలిగి ఉంటాం మన జీవితం పట్ల. అయితే ఎంతవరకు చూడగలుగుతామండి? ఈరోజు మన వివాహ జీవితం వరకు చూడగలుగుతామా, లేకపోతే మన బిడ్డల జీవితం వరకు చూడగలుగుతామా, లేకపోతే మన వాళ్ళు మనవరాలు వచ్చే వరకు? ఇంతవరకే కదా మన జీవితాన్ని మనం చూడగలుగుతాం. కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఎంత తెలుసా? తరతరాలు చూసేటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు ఒక ప్లాన్స్ ఉన్నాయి, ఆయనకు ఒక తలంపులు ఉన్నాయి, మన పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన చేత మనల్ని నడిపించాలని, మన జీవితంలో తరతరాలుగా మనం ఆశీర్వదించబడాలని, ఆయన సన్నిధిలో కనిపించాలని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. దేవుడిచ్చేటువంటి దీవెన కానీ ఆశీర్వాదం కానీ ఎలా ఉంటుందంటే తరతరాలకి ఉంటుందండి. ఏ విధంగా అయితే దావీదుని దేవుడు బ్లెస్ చేశాడో, ఏ విధంగా అబ్రహాముని బ్లెస్ చేశాడో, ఈరోజు మనల్ని కూడా ఆ విధంగా దేవుడు బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. అది తరతరాలకి ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదు దేవుడు మాటను విన్నాడు, అబ్రహాం దేవుడు మాటను విన్నాడు, యోసేపు దేవుడు మాటను విన్నాడు. అంటే దేవుడు ఆలోచన వాళ్ళ పట్ల కలిగిన వాటి కోసం వాళ్ళు దేవుడి సన్నిధిలో లోబడినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆ ఆలోచనలు సఫలమయ్యాయి. వాళ్ళు ఎంతో గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో నిలబడగలిగారు. అలాగే ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుడి ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలని, ఆయన ఏ విధంగా మనల్ని గైడ్ చేస్తే ఆ దారిలోనే మనం వెళ్ళాలనే ఆశ మనలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన చేయి పట్టి నడిపిస్తాడండి. మన మీద దృష్టి ఉంచుతానని చెప్తున్నాడంటే దేవుడి దృష్టి అనేది మన మీదకి రావాలి. దేవుడి దృష్టిలోకి మనం పడడం చాలా అవసరం అండి. దేవుడి దృష్టిలో పడితే జీవితాలు మార్చబడతాయి, బ్రతుకులు మార్చబడతాయి. అసాధ్యకరమైనటువంటి ప్రతి పరిస్థితి సాధ్యకరంగా అవుతుంది. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి బైబిల్లో జక్కయ్యని చూస్తాం. జక్కయ్య ఎంతో బ్యాడ్ పర్సన్గా చూస్తాం, ఒక ట్యాక్స్ కలెక్టర్గా చూస్తాం, ఎవరు ఇష్టపడని వ్యక్తిగా చూస్తాం. కానీ జక్కయ్యలో ఒక ఆశ వచ్చిందనమాట. నేను ఎలాగైనా ఈరోజు యేసయ్యని చూడాలి. ఈ ఆశనే జక్కయ్య జీవితాన్ని మొత్తం మార్చేసింది. అందుకని మనం చెప్పుకున్నాం ఎంతసేపు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. అయితే జక్కయ్యకు వచ్చిన ఆశ ఏంటంటే, నేను యేసయ్యని ఎలాగైనా చూడాలి. పొట్టివాడైనందుకు, యేసు ప్రభు చుట్టూ చాలా జనసమూహం ఉన్నందుకు జక్కయ్య ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు యేసయ్య కోసము. యేసయ్య అదే చెట్టు కింద నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కసారి తల పైకెత్తి చూస్తే జక్కయ్య కళ్ళుతో యేసయ్య కళ్ళు కలిసాయండి. ఎన్కౌంటర్ జరిగింది. యేసయ్య దృష్టి ఎవరి మీద పడింది? ఇప్పుడు జక్కయ్య మీద పడింది. ఎప్పుడైతే యేసయ్య దృష్టి జక్కయ్య మీద పడిందో జక్కయ్య జీవితము మారిపోయిందండి. ఎలా చెప్పగలుగుతాం ఇంత ఖచ్చితంగా అంటే, యేసయ్య చెప్పాడు జక్కయ్యకి, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నీ ఇంటికి రావాలి అన్నప్పుడు ఎంతో సంతోషంగా తన ఇంటికి యేసయ్యని ఆహ్వానించాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తుంటే చాలా కోప్పడ్డారు, చాలా బాధపడ్డారు. ఇంత చెడ్డవాడి ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు ఏంటి అని. అయితే ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో వెంటనే జక్కయ్య అంటున్న మాటలు ఏంటి తెలుసా? యేసయ్య, నేను చాలా తప్పు పనులు చేశాను,
అనేక మంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను. ఎవరితో అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంతలుగా ఇచ్చేస్తాను, బీద వాళ్ళకి నా ఆస్తిని పంచిపెడతాను అని చెప్పాడండి. ఇక్కడ యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. కానీ ఏమైందంటే జక్కయ్య జీవితంలో దేవుడి దృష్టి జక్కయ్య మీద పడింది. ఎప్పుడైతే ఆ చెట్టు కింద యేసయ్య దృష్టి ఒక్కసారిగా జక్కయ్య మీద పడిందో జక్కయ్య జీవితం మారిపోయింది, జక్కయ్య బ్రతుకు మారిపోయింది, ఆయన ఆలోచించే విధానం మారిపోయింది, ఆయన జీవించవలసినటువంటి బ్రతుకేంటో ఆయనకి నిర్దేశించబడింది. నేను పాపిని అని తెలుసుకోగలిగాడు, నేను తప్పు చేస్తున్నాను అని తెలుసుకోగలిగాడు. అందుకే అంగీకరించాడు, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తపడ్డాడు. అలాగే తను ఎవరితోటి అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ కూడా ఇచ్చేశాడు. కానీ ఎక్కడ దేవుడు ఒక మాట చెప్పినట్లుగా కూడా అక్కడ మనం చూడం, జక్కయ్యను తీసుకున్నావు ఇచ్చేయని. కాబట్టి దేవుడి దృష్టి అనేది చాలా అవసరం అండి. ఈరోజు మన మీద దేవుడి దృష్టి ఉందా? ఎలాగా జక్కయ్య దేవుడు తన వైపు చూసే విధంగా చేసుకున్నాడు అంటే జక్కయ్యలకు వచ్చిన ఆశ. ఈరోజు నీకు ఆశ ఉందా? నేను దేవుడి మాట వినాలి, నేను దేవుడు చెప్పే ఆలోచన వినాలి, దేవుడు నా పట్ల కలిగినటువంటి ప్రణాళికలు ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ ప్రకారంగా నేను జీవించాలన్న ఆశ నీకుంటే తప్పకుండా జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు, జక్కయ్య మీద దృష్టి ఉంచి నడిపించినటువంటి దేవుడు ఈరోజు నీ మీద నా మీద కూడా ఆయన దృష్టి నిలపాలని ఆశపడుతున్నాడు. ఏ పరిస్థితిలో మరి జక్కయ్య వలె నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిలో మరి నిరాశ చెంది ఉన్నావో, లేకపోతే నిస్పృహలో ఉన్నావో, మరి వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, మరి ఈరోజు నీకు దేవుడి యొక్క ఆలోచన చాలా అవసరమైంది. దేవుని యొక్క దృష్టి నీ మీద పడాలి, అది చాలా అవసరం అనమాట. కాబట్టి దేవుడు కాపుదల కిందికి వస్తావా? మరి యేసయ్యని కలుసుకోవడానికి అన్నీ వదిలేసినాడు జక్కయ్య. తన చుట్టూ ఉన్న మనుషుల్ని, తన చుట్టూ ఉన్న పరిస్థితులను వదిలిపెట్టి ఒక్క ఆశతో చెట్టెక్కాడండి. ఈరోజు నువ్వు అన్ని విడిచిపెడతావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీకున్నటువంటి ఏవైనా కావచ్చు, అన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుడి దగ్గర రాగలిగితే, ఆయన దృష్టిలో నువ్వు పడితే చాలు, మరి నువ్వు ఎంత అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుంటావో నువ్వే చూడగలుగుతావు. ఇక్కడ మనం జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే తన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా జక్కయ్య మర్చిపోయినాడు. తను ఎవరో, తను ఏంటో, మరి ప్రజలు తను ఏమనుకుంటారో ఇవేమీ అనుకోలేదు. ఒకే ఒక్క ఆశ కలిగి ఉన్నాడు, యేసయ్యని చూడాలి, యేసయ్య దృష్టిలోకి నేను రావాలి అని ఆశపడ్డాడు. అదేవిధంగానే దేవుడిని చూడగలిగాడు, దేవుడు తనని కూడా చూశాడు. మరి జక్కయ్య జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎంత అవమానకరమైన పరిస్థితి, ఎవరికి నచ్చడు జక్కయ్య అంటే, ఎవరికి ఇష్టం లేదు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా అలా ఉన్నావా? నువ్వు అనుకుంటున్నావా నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నాకంటూ ఏమీ లేదు, అవమానము నింద తప్పితే నా జీవితంలో ఇంకేమీ లేదు అని చెప్పి నువ్వు కూడా బాధపడుతున్నావా? మరి జక్కయ్య ఏ విధంగా అయితే ఒంటరిగా చెట్టెక్కి కూర్చున్నాడో, ఒంటరిగా నువ్వు యేసయ్యని కలుసుకోవచ్చు కదా. మరి ఎంతోమంది జక్కయ్య చుట్టూ ఉన్నారు, యేసయ్య చుట్టూ కూడా అక్కడ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరినీ కూడా జక్కయ్య పట్టించుకోలేదు. చెప్పాలంటే యేసయ్య కూడా వాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. ప్రత్యేకమైన ఒక దృష్టితో ఇక్కడ జక్కయ్యని చూస్తున్నారు. మళ్ళీ ఆ విధంగా మనం కూడా దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకతను తెచ్చుకోవడానికి, దేవుడి దృష్టిలో ఒక ప్రత్యేకంగా కనిపించడానికి మనం ఎందుకు ఆయన దగ్గరికి రాకూడదు? జక్కయ్య ఆశతో వచ్చినప్పుడు ఆశను తీర్చిన దేవుడు, ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో ఏ ఆశతో అయితే వచ్చి ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆలోచన కొరకు దేవుడి సన్నిధిలో కనపడుతున్నావో, ఏ మార్గం నీ జీవితంలో బయలుపరచబడాలని ఆశపడుతున్నావో, మరి దేవుణ్ణి నువ్వు కూడా ఒంటరిగా కలుసుకో. దేవుడితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీకు కూడా దేవుడు ఈరోజు గొప్ప ఆలోచన చెప్పబోతున్నాడు, అలాగే నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. ఇంతవరకు నీ ఆలోచన ప్రకారం, నీ ఇష్ట ప్రకారము నువ్వేం చేయాలనుకున్నావు అవన్నీ చేసావేమో, ఏ విధంగా అయితే జక్కయ్య చేశాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య దృష్టిలో పడ్డాడో అన్నీ విడిచిపెట్టి మరి దేవుడి యొక్క సంతోషాన్ని పొందుకున్నాడు. ఈరోజు మానవులుగా మనందరి జీవితంలో ఎన్ని ఉన్నా సంతృప్తి ఉండదండి. ఎప్పుడు మన జీవితంలో సంతృప్తిని కలిగి ఉంటాము, ఎప్పుడు మన జీవితంలో ఆనందం కలిగి ఉంటామంటే యేసయ్య మన హృదయంలోకి వచ్చినప్పుడే. కాబట్టి ఎప్పుడైతే మరి యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వచ్చాడో, అంటే యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య హృదయంలోకి వెళ్ళిపోయాడో, జక్కయ్య హృదయం మార్చబడింది, జక్కయ్య జీవితం మార్చబడిపోయింది, అలాగే జక్కయ్య మాట తీరు మార్చబడింది, జక్కయ్య ప్రవర్తన మార్చబడింది. కాబట్టి ఈరోజు యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించు, నీ మీద దృష్టి నిలపమని అడుగు, నీకు ఆలోచన చెప్పమని అడుగు. తప్పకుండా జక్కయ్య నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. ఊహించని రీతిగా అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఏ విషయం అయితే ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నామో, మొరపెడుతూ ఉన్నామో వాటికి జవాబు కూడా ఆయన ఇస్తాడు. ఎవ్వరు ఊహించని రీతిగా నిన్ను నన్ను గొప్పగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం మనం నడుద్దాము. ఆయన దృష్టిలో మనం ఉండి మన జీవితాన్ని ఉన్నత స్థితిలోకి మార్చమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మరి పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు తండ్రి.
అయ్యా జక్కయ్య మీద మీ దృష్టి నిలిపి ఏ విధంగా మార్చారో ఈరోజు మా అందరి మీద కూడా మీ దృష్టి నిలిపి అయ్యా మమ్మల్ని మార్చండి. మాకు కూడా మీ ఆలోచనలు ఇచ్చి నడిపించండి. ఉన్నత స్థితిలోకి మేము మార్చబడ్డానికి, మీరు ఆశించినటువంటి జీవితాన్ని జీవించడానికి మా అందరికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.